ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. బాపట్ల లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1977లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,68,671 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి నందిగాం సురేష్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మొదటి నుంచి బాపట్ల ఓటరు నాడిని ఎవరూ క్యాచ్ చేయలేరు. స్వతంత్ర కాలం నుంచే ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల ఇది. అలాంటి బాపట్ల పార్లమెంట్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ముందు నుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకు ఈ ప్రాంతం కంచుకోటగా ఉంది. కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కోల్పోయిన తర్వాత టీడీపీ సత్తా చాటింది. రాష్ట్ర విభజన తర్వాత హస్తం దాదాపు కనుమరుగైంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధం మొదలైంది. ఇక గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మి, టీడీపీ అభ్యర్థి మాల్యాది శ్రీరామ్, పీఆర్పీ అభ్యర్థి నూతక్కి రామారావు, బీజేపీ అభ్యర్థి బత్తుల రోసయ్య మరియు బీఎస్పీ అభ్యర్థి దారా సాంబయ్యపై పోటీ చేసి 69,338 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మాల్యాది శ్రీరామ్, వైసీపీ అభ్యర్థి వరికుటి అమృతపాణి, కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి యల్లమటి రమేష్, బీఎస్పీ అభ్యర్థి ద్వారపల్లి ఫిలిపు, ఏఏపీ అభ్యర్థి ఎడా చెన్నయ్య, జేఎస్పీ అభ్యర్థి ఆర్డి విల్సన్ పై పోటీ చేసి 32,754 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నందిగాం సురేష్, టీడీపీ అభ్యర్థి మాల్యాది శ్రీరామ్, బీఎస్పీ అభ్యర్థి కె దేవానంద్ మరియు బీజేపీ అభ్యర్థి చల్లగాలి కిషోర్ కుమార్లపై పోటీ చేసి 16,065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నందిగాం సురేష్, టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి జయసుదాస్ శీలంల మధ్య పోటీ జరగనుంది. ఈసారి గెలిచేదెవరో వేచి చూడాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.